అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడి ఉదయకాల సమయం నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే మనుష్యులకైతే ఇది అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఏమి అంటే యేసు ప్రభుని వారి శిష్యులు అడుగుతారనమాట. అడిగినప్పుడు పరలోక రాజ్యం విషయమై మేము పరలోకం రాజ్యం చేయాలంటే ఎట్లా అంటే అడిగినప్పుడు ఆయన చెప్తాడనమాట. ధనవంతులు అలాగే మనుషులందరికీ వర్తించే సూత్రం ఒకటి చెప్తాడు. ఏమి అంటే ఇప్పుడు ధనవంతులైతే ఒంటె సూది బెజ్జంలో దూరడం అన్నా సాధ్యం అవుతుందేమో కానీ ధనవంతులైతే పరలోకం చేరడం అసాధ్యము కదా. కాబట్టి మనుషులు కూడా పరలోకం చేరడం అసాధ్యం. ఎలా చెప్తున్నారంటే ఖచ్చితంగా అసాధ్యం. దేవుని కృప లేకుండా ఆయన నీటి మూలంగా ఆత్మ మూలంగా వీటి ద్వారా బాప్తిసం పొందుకోకుండా ఏ మనిషి కూడా పరలోకం చేరడు, అంతే కదా. కాబట్టి అందుకు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, యేసు ప్రభు అందుకే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మనుషులు రక్షణ సంపాదించుకోవడం కష్టతరం మాత్రమే కాదు, వారు సొంత ప్రయత్నాల ద్వారా వాళ్ళు ఎంత కష్టపడి ఏదేది చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పరలోక రాజ్యానికి చేరుకోవడం అసాధ్యం. కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నాను అన్నమాట. కానీ మనిషి దేవుని కృపని దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన చిత్తానుసారంగా అడుగులు వేస్తే ఆయన చెప్పినట్టు విని నీటి మూలంగా లేదంటే ఆత్మ మూలంగా బాప్తిసం పొందితే ఖచ్చితంగా పరలోక రాజ్యానికి చేరుతాడు. ఇప్పుడు చూడండి, మనిషికి సాధ్యమైందా? దేవునికి సాధ్యమవుతున్నదా? మనిషికి సాధ్యం కానిది దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇక్కడ అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుంచి 8 వచనాలు చూసుకుంటే యేసు ప్రభు వాళ్ళందరికీ చెప్తున్నా, అంటే నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నా ఏమి అంటే ఎవరైనా సరే కొత్తగా జన్మిస్తే తప్ప ఎవరు కూడా దేవుని రాజ్యాన్ని చూడలేరు అని చెప్పేసి చెప్తున్నప్పుడు అందులో నికోదేము అనే ఒక ఆయన ఉన్నాడనమాట. ఆయన చెప్తున్నాడు ఎలా అంటే ముసలితనంలో ఉన్న మనిషి ఎలా జన్మించగలడు? అతడు రెండోసారి తల్లి గర్భంలోకి ప్రవేశించి పుట్టలేడు కదా, కాబట్టి ఎట్లా జన్మిస్తాడు అని చెప్పి అడుగుతాడనమాట యేసుప్రభుని. అప్పుడు యేసుప్రభు ఏం చెప్తాడంటే నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, ఒకడు నీటి మూలంగా లేదా దేవుని ఆత్మ మూలంగా జన్మిస్తే తప్ప అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. శరీరం మూలంగా పుట్టింది శరీరం మాత్రమే, దేవుని ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మ అని చెప్పేసి చెప్తానన్నమాట. అలాగే మీరు కొత్తగా జన్మించాలని నేను చెప్పాను కదా, దాన్ని బట్టి మీరు ఆశ్చర్యపడకండి. ఎందుకంటే గాలి ఎటు వీచాలని ఉంటే అటు వీస్తుంది, దాని శబ్దము మీకు వినబడుతుంది, కానీ అది ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి పోతుందో అది మీకు తెలియదు. దేవుని ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉంటారు. కాబట్టి అందుకు దేవుడు ఏం చెప్తున్నా అంటే ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యము చేరడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అలాగే అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 38, 39లో చూసుకుంటే యేసు ప్రభు చెప్తున్నాడు అనమాట. అందుచేత సహోదరులారా, ఈ విషయం మీకు అర్థం కావాలని నేను కోరుకుంటున్నా. యేసు ప్రభువు ద్వారా మాత్రమే మీకు పాపక్షమాపణ దొరుకుతుందని నేను ప్రకటిస్తున్నాను. ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం ఉంది, ఆ ధర్మశాస్త్రం ద్వారా మీరు ఏ విషయాల్లో కూడా నిర్దోషులకు ఎంచబడలేకపోయారో ఆ విషయాలన్నింటిలో యేసుని నమ్మినారంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన ద్వారా నిర్దోషుల లెక్కలోకే వస్తారు. ధర్మశాస్త్రాన్ని మీరు నమ్మారు, ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకున్నారు, కానీ మీరు ఏ విషయాలను బట్టి కూడా పాపంలోంచి బయటపడలేకపోయినారో వాటన్నిటిని కూడా యేసు ప్రభుని నమ్ముకోండి. మీరు నమ్ముకున్నారంటే వాటన్నింటిలోంచి కూడా మీరు బయటపడి ఆ పాపాన్ని జయించగలుగుతారు. ఓకే, ఆయన ఖచ్చితంగా మీకు విజయాన్ని ఇచ్చి పరలోకానికి చేరుస్తాడనమాట. అలా అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఇంకా చాలా వచనాలు అయితే ఉన్నాయి. మనం పాపులమై ఉండగానే యేసు ప్రభు మన కొరకు భూమి మీదకి వచ్చి చనిపోయినాడు. ఇంకోటి ఏంటంటే యేసు ప్రభు మన పాపాల నిమిత్తం శరీరధారిగా భూమి మీదకి వచ్చి మన నిమిత్తం మరణించి రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని వెలగాబెట్టి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి ఇది మనకి మనుషులుగా మనకిది అసాధ్యమే. మనం పరలోక రాజ్యం మన సొంత ప్రయత్నాలతో వెళ్ళలేం, తండ్రి వద్దకు వెళ్ళలేం, ఎంత ప్రయత్నించినా కూడా వెళ్ళలేం. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయనే పరమున సమస్తాన్ని విడిచి
భూమి మీదకి వచ్చాడనమాట. ఎందుకు? నన్ను నిన్ను పరలోక రాజ్యానికి చేర్చడానికి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించదండి. ఈ మాటలను బట్టి ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో, ఎంతమంది అయితే ఈ మాటలు ఎంతమందికి అయితే షేర్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. నేను దేవునికి లోబడి ఉంటున్నానా? నేను దేవుని చిత్తానుసారంగా అడుగులు వేస్తున్నానా? దేవుని మాటకు విధేయత చూపిస్తున్నానా? దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నానా? దేవుని విషయంలో నేను ఎలా ఉన్నాను? నాలో దేవునికి నచ్చని అలవాట్లు కానీ, దేవునికి నచ్చని అభిప్రాయాలు కానీ ఇలాంటివి ఇంకా ఏమైనా ఉన్నాయా? 1-10 మళ్ళీ పరీక్షించుకోండి, చెక్ చేసుకోండి. మీకు తెలీదు, నేను అట్లేం లేదులే, నేను అన్నీ పర్ఫెక్ట్గా బాగున్నా అని చెప్పి మీకు అనిపిస్తుందంటే మీరు ఖచ్చితంగా దేవునికి వ్యతిరేకంగా ఏదో చేస్తున్నారు. వెళ్ళి దేవుని ఎదుట మోకాలేసి, ప్రభువా నాకు అనిపిస్తుంది నేను ఏ తప్పు చేయట్లేదు అన్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది. ప్రభువా ఖచ్చితంగా నాలో ఏదో తప్పు ఉంది, దయతో నాకు అది బయలుపరచండి అని అడగండి. ఖచ్చితంగా దేవుడు మీలో ఉన్న ఆ కరెక్షన్ ఏదో చూపిస్తాడు. సరి చేసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎదుటికి రండి. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎంతమంది అయితే బాప్తిసం పొందలేదో, ఎంతమంది అయితే మారు మనసు పొందలేదో, ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందండి. నీటి మూలంగా కానీ, దేవుని ఆత్మ మూలంగా కానీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే బాప్తిసం పొందండి. ఇప్పుడే మారు మనసు పొందండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి మీకు స్తోత్రములు. మీ కృపా కనికరాన్ని బట్టి దేవా, ఈ వాక్యం ద్వారా మరొకసారి నాతో మాతో అందరితో కూడా మాట్లాడినందుకు స్తోత్రములు. మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రములు దేవా. మమ్మల్ని సరి చేసుకోమని దేవా, మమ్మల్ని దేవా హెచ్చరించి మా అందరితో మాట్లాడి ప్రభా, మాలో ఉన్న ఏ తప్పులున్నా, ఏ పొరపాట్లని వాటన్నింటినీ దేవా మీ ఎదుట మోకరించి దేవా మేము తెలుసుకోమని మాకు చెప్పినందుకు స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని చూస్తున్నారో, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేస్తున్నారో, వారందరితో కూడా మీరు మాట్లాడండి దేవా, హెచ్చరించండి. ఏ ఒక్కరు కూడా నరకానికి పోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను బట్టి ఆలోచించి, అవును ఖచ్చితంగా నేను బాప్తిసం పొందలేదు, నాలో ఇంకా ఎన్నో పాపాలు ఉన్నాయి, వాటిని నేను దేవుని యొద్దకు వచ్చి సరి చేసుకొని నేను బాప్తిసం పొందాలి, మారు మనసు పొందాలి. ఇక నాకు ఈ పాడు జీవితం వద్దు, ఈ లోక ఆకర్షణలు, ఈ లోక జీవితం నాకు వద్దు అని అన్నీ విడిచిపెట్టేసి ప్రభా మీ యొద్దకు వచ్చి మీకు నమ్మకంగా జీవించే జీవితం ప్రతి ఒక్కరికి కూడా మీరు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నేను ఎందుకు పనికిరాని మా కొరకే మీరు పరమను సమస్తాన్ని విడిచి భూమి మీదకి వచ్చి మా కొరకు ప్రాణం పెట్టి మీ రక్తాన్ని వెలగాబెట్టి ఆ రక్తము ద్వారా మమ్మల్ని కొనుక్కున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయం ఇచ్చేయండి, కృప చూపెట్టమని ప్రతి ఒక్కరిలో కూడా మరొకసారి మారు మనసు రక్షణ కలిగించమని, సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి మహింపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.